అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాల నుండి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియాలోని సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దైవజనుడైనటువంటి పౌలు గారు మాసిదోనియా సంఘాన్ని గురించినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారు. వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు వాళ్ళు కదిలిపోలేదు. వాళ్ళు దేవుని కృప నుండి తొలగిపోలేదు అని చెప్తూ, వాళ్ళు ఆ శ్రమల మధ్యలో అత్యధికంగా వాళ్ళు సంతోషించారు అని దైవజనుడు ఆ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు కొంచెం శ్రమలు రాగానే, కొంచెం కష్టాలు రాగానే, కొంచెం ఇబ్బందులు రాగానే మనము సంతోషిస్తున్నామా, లేకపోతే దుఃఖపడుతున్నామా, లేకపోతే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. వారు నిరుపేదలై ఉన్నారు. పేదలు కాదండి, వాళ్ళు నిరుపేదలై ఉన్నారు. అయితే వాళ్ళ దాతృత్వం అనేది బహుగా విస్తరించింది అని దైవజనుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. 4వ వాక్యంలో మనం మళ్ళా గమనించినట్లయితే, కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళు ఇచ్చే విషయంలో చూడండి, మనఃపూర్వకంగా ఉన్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయాల్లో నమ్మకంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. తమ సామర్థ్యం కొలదే కాక, వాళ్ళ శక్తి కొలదే కాక, శక్తికి మీరి వాళ్ళు ఇచ్చినట్లుగా, పరిచర్యకు సహకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మీ దైవ సేవకులకి, మీ పరిశుద్ధులైనటువంటి మీ దైవ సేవకులకి మీరు మనపూర్వకంగా చేస్తూ ఉన్నారా? పరిశుద్ధుల యొక్క పరిచర్యలో మీరు ఏ విధంగా పాల్పొందుతున్నారు? ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉంటున్నారు? వాళ్ళట సామర్థ్యం కంటే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళు ఇచ్చిరి అని దైవజనుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఆ సంఘాన్ని గురించి దైవజనుడైనటువంటి పౌలు చెప్తున్నాడు ఒక మంచి సాక్ష్యం. వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారు. శ్రమల్లో వాళ్ళు అత్యధికంగా సంతోషించారు, మరియు వాళ్ళు నిరుపేదలు అయి ఉన్నారు. అయితే వాళ్ళ దాతృత్వం విస్తరించింది. కృప విషయంలో, పరిశుద్ధుల పరిచర్య విషయంలో వాళ్ళు మనస్ఫూర్తిగా ఉన్నారు. సామర్థ్యం కంటే ఎక్కువగా వారు తమంతటా తమ పరిచర్య కొరకు సహకరించారని దైవజనుడైనటువంటి పౌలు ఆ సంఘాన్ని గురించి చెప్పి ఉన్నాడు. మరి ఈరోజు మీ గురించి, మీ సంఘంలో ఉన్నటువంటి మీ నాయకుడు లేదా మీ నాయకురాలు మీ గురించి అతి గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి.
మన పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందుదాం, మంచి మనసాక్షి కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.